నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. అక్క 27వ తారీఖు అష్టమి వస్తోంది. ఆషాఢ బహుళపక్ష అష్టమి. బహుళపక్ష అష్టములన్నీ కూడా కాలాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. మనం కూడా చాలా సార్లు చెప్పాము కాలాష్టమిని ఎలా చేసుకోవచ్చు అనేది. అయితే విశేషంగా శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠంలో ప్రతి అష్టమికి, అది శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమికి కూడా అనఘాష్టమి వ్రతాల్ని చాలా విశేషంగా జరిపిస్తూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో జరుగుతోంది మీ దత్తపీఠంలో. మరి ఈసారి కూడా ఉందా ఇప్పుడు వచ్చేటటువంటి అష్టమికి? ఒక్కసారి ఉంది పద్మిని, ఖచ్చితంగా. అనఘాష్టమి వ్రతం గురించి స్వామి స్వయంగా చెప్పి చేయించారు కాబట్టి దాన్ని ఎన్నిసార్లు అయినా సరే, ప్రతి అష్టమికైనా సరే చేయించుతూ ఉండాలని సంకల్పం చేసుకున్నాను. ఓకే. ఎందుకు అని అంటే చాలా పురాతనమైన రహస్య వ్రతం అని అంటారు అనఘాష్టమి వ్రతం. దాని యొక్క మహిమ అంతా ఇంత కాదు, అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. అష్టసిద్ధుల్ని పొందాలంటే ఈ అనఘాష్టమి వ్రతం ఆచరించాలి. అనిమ, లఘిమ, ఇసిత్వ, వసిత్వ సిద్ధులన్నీ కూడా 8 అష్టసిద్ధులు కూడా పొందాలంటే అనఘాష్టమి వ్రతం చేయాలి. ఇప్పుడున్న వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మన కోరికలు తీరటం. ఆ సిద్ధులు సిద్ధిస్తాయి లేదో అనేది పక్కన పెడితే డెఫినెట్ గా రకరకాల కోరికలు ఉన్నాయి. అవి చాలా అసలు సిద్ధులే సిద్ధిచ్చేసినప్పుడు ఈ కోరికలో లెక్క. దేవతలు సైతము ఆచరించినటువంటి వ్రతము అనఘాష్టమి వ్రతము. దేవతలు, బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన వ్రతం. బ్రహ్మదేవుడు ఒకప్పుడు వేదాల్ని మరుస్తారు, వేదాలన్నీ మర్చిపోతారు ఆయన. ఏదో శాపం వల్ల ఏం చెయ్యాలో తెలియక రేణుకా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. రేణుకాదేవి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ దుస్థితి వచ్చింది, నేను గాయత్రి మంత్రం సైతం మర్చాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అంటే, విష్ణుమూర్తి నీకు శరణ్యం అంటే, బ్రహ్మదేవుడు వేగంగా వెళ్తే విష్ణుమూర్తి అమ్మవారి ఇద్దరు ఉండరు. మళ్ళీ రేణుకాదేవి దగ్గరికి వస్తారు. నాకు తరుణోపాయం చెప్పు తల్లి, అక్కడ విష్ణుమూర్తి లేరు అని అంటే, ఇప్పుడు అనగా స్వామి, అనగా లక్ష్మిగా సహాయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అని రేణుకామాత చెప్పడం జరుగుతుంది. అప్పుడు రేణుకామాత బ్రహ్మదేవుడి చేత ఒక వృక్షాన్ని నాటింపజేస్తారు. దాన్ని అమలక వృక్షం అంటాము. అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టు అనమాట, నల్ల ఉసిరిక చెట్టు. ఆ వృక్షాన్ని ఎక్కడైతే పెట్టి బ్రహ్మదేవుడు పూజిస్తాడో, నేను ఇక్కడికే దత్తాత్రేయ స్వామిని పిలిపిస్తాను, ఆయన స్మరణ మాత్రమే సంతుష్టుడని రేణుకాదేవి చెప్పడం జరుగుతుంది. చెప్పగానే దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మి ప్రత్యక్షం అవుతారు. అప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చిన స్థితి గురించి అమ్మవారు చెప్తారు, రేణుకాదేవి అమ్మవారు. అప్పుడు బ్రహ్మదేవుడు రేణుకాదేవి అమ్మవారి గురించి దత్తుడు స్వయంగా చెప్తారు. ఆవిడ ఎవరనుకుంటున్నావు, గాయత్రి మాతతో సమానం ఆవిడ. ఆవిడ స్వయంభు దేవత, ఎక్కడి నుంచో వచ్చిన ఆవిడ కాదు, ఈ సృష్టిలో నుంచి ఉద్భవించిన అమ్మవారే రేణుకాదేవి అని దత్తాత్రేయ స్వామి చెప్తారు. అవునా అని బ్రహ్మదేవుడు అనే లోపల అనఘాలక్ష్మి ముఖంలో నుంచి ఉండే వేదాలన్నీ కూడా రేణుకా అమ్మవారి ముఖంలోకి చేరుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు తిరిగి ఆ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు మర్చిపోయినవన్నీ కూడా తిరిగి వస్తాయి. అది అనఘాష్టమి వ్రతం ఆచరించడం వల్ల కలిగిన ఫలితము. అలాగే ఉసిరిక చెట్టు దగ్గర చేస్తే అనఘాష్టమి వ్రతము వేరెట్ల ఫలితము అని దేవతలు సైతం చెప్పారు. వాళ్ళు సైతం ఆచరించినటువంటి వ్రతమే అనఘాష్టమి వ్రతం. మన గణపతి సచ్చిదానంద స్వామి కూడా అందుకే స్వామి అయితే వేలల సంఖ్యలో అలా చేసి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చింది ఆయన అని చెప్పుకోవచ్చు కదా. ప్రాచుర్యాన్ని అనఘాష్టమి వ్రతానికి తీసుకొచ్చింది ఆయన. అంతకు పూర్వం కార్త్య వీరార్జునుడు దీన్ని చాలా చాలా ఆయన సామ్రాజ్యంలో, మాహిష్మతి సామ్రాజ్యంలో 50,000 సంవత్సరాలు ఆయన పరిపాలించారు కాబట్టి ఆయన విరిగా ఈ వ్రతాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మనం సమకాలికులు, ఎలాగో ఆయన ఉన్నప్పుడే మనం కూడా ఉన్నాం కాబట్టి, అంటే గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నప్పుడే మన అదృష్టం. ఆయన కూడా చాలా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు. వేలల్లోనే చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే అంత శక్తివంతమైంది. వివాహం కాని కన్యలకు, అబ్బాయిలకు కూడా వివాహం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలన్నా, ధనధాన్య సమృద్ధి కావాలన్నా, కోర్టు కేసుల్లో విజయం కావాలన్నా కూడా
అనగాష్టమి వ్రతం. కాకపోతే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఒక్కసారి వ్రతం చేసేసి మాకు ఫలితం కావాలని అంటే కాదు, స్వామిని శరణు వేడి పట్టుకోండి. ఒక 5వ సారో లేదా కొంతమందికి 1వ సారిలోనే మొన్న- రిజల్ట్ వస్తుంది. మనం ఒక వీడియోలో కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం, కూడా కాలర్ చెప్పారు ఒక్కసారి చేసినంత మాత్రం ఒక్కసారి చేసినందుకు అది ఉద్యోగం. వాళ్ళ రాత బట్టి ఉంటుంది. అంటే కొందరికి 1వ సారికి వస్తుంది, కొంతమందికి 3వ సారికి వస్తుంది, కొంతమందికి 5వ సారికి వస్తుంది, ఉమ్. కొంతమందికి ఉమ్. ఇంకా ఎక్కువ సార్లు కానీ చేసిన రావటం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఉమ్. ఖచ్చితంగా చాలా ఉమ్. ఈ వ్రతాన్ని ఎటువంటి వయసు గలవారైనా ఆచరించవచ్చు. స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. రైట్. మధ్యాహ్నం 12 గంటల లోపలే మొదలు పెట్టాలి వ్రతము. ఉమ్. తర్వాత తలంటు స్నానం చేయాలి ఆ రోజు. ఉమ్. ఎవరైనా సరే వ్రతం ఉమ్. ఆచరించిన వాళ్ళు ఆ ఎక్కడైతే మనము అంటే వాళ్ళు ఏకభుక్తం చేయాలి, అంటే చాలా అల్పంగా ఉదయం ఏమి తినకుండా ఉండి వ్రతం ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఉమ్. అంటే టిఫిన్లు అలాంటివి చేయకుండా. Yeah, yeah. తర్వాత మద్య మాంసాలు ఇవన్నీ ఏం ముట్టరాదు. ఉమ్. ఆ రోజు కూడా వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. Right. పాటించకపోయినా అసలు పాటిస్తే ఇంకా మంచి ఉమ్. వ్రత ఫలితం ఉంటుంది వ్రతాలు అవి అన్నమాట. చేసుకున్నప్పుడు జనరల్ గా పాటించటమే ఆ, మనందరికి తెలిసిన విషయం. పాటిస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది అనమాట. రైట్ అక్క. అయితే ఆ రోజు 27వ తారీఖు రాత్రి వస్తోంది, రాత్రి వస్తుంది. సుమారుగా 9 తర్వాత వస్తోంది. మరి ఎప్పుడు దత్తపీఠంలో ఎప్పుడు చేస్తారు అనగాష్టమి వ్రతం? 28 ఉదయాన్నే చేస్తాం మనం. సండే హ్యాపీ అందరికి అది అందుబాటులో, అందరూ ఖాళీగా కూడా ఉంటారు కదా. ఖాళీగా ఉంటారు. ఆ రోజు ఉదయాన్నే చేస్తాం మనం. ఎన్నింటికి మొదలవుతుంది దత్తపీఠం? 9:30 కల్లా అందరు వస్తే 10 నుంచి మనం వ్రతం మొదలు పెడతాం. ఎంతసేపు ఉంటుంది అక్క వ్రతం? కరెక్ట్ గా 2 hours లో వ్రతాన్ని ఫినిష్ చేస్తాము. రైట్. తర్వాత భోజన సదుపాయం కూడా, అన్నప్రసాదం కూడా అక్కడే మనం పెట్టడం జరుగుతుంది. సో శ్రీపాద స్వామి. ఓకే అక్క. అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, Register లత గారి చేసుకోవాలి. నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక టికెట్ కి ఎంత మంది రావచ్చు? ఇద్దరు రావచ్చు. ఇద్దరు రావచ్చు. ఇద్దరు రావచ్చు. భార్యాభర్తలు భార్యాభర్తలు రావచ్చు, ఉమ్. తల్లి కొడుకులు రావచ్చు, ఉమ్. తల్లి కూతురు రావచ్చు. ఉమ్. అలా ఇద్దరు రావచ్చు. ఇద్దరు రావచ్చు. వచ్చి చక్కగా పూజలో కూర్చొని పూజ చేసుకుని, పీఠంలోనే హ్యాపీగా పూజ చేసుకుని అన్నప్రసాదం కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చక్కగా అక్కడే నామజపం కూడా చేసుకోవచ్చు, స్వామిని చూడొచ్చు, ఉమ్. చేసుకొని రావచ్చు. రైట్. అయితే కాళాష్టమి కూడా మనకు తెలిసిందే. అవును. విశేషంగా కాలభైరవుడు అనుగ్రహం కోసం కూడా కాళాష్టమిని ఖచ్చితంగా వినియోగించుకుంటారు. పలుమార్లు మీరు కూడా చెప్పారు ఏం చేసుకోవచ్చు అనేది. మరి అది శనివారం వస్తోంది, శనివారం అష్టమి. అవును. సో ఎలా అక్క ఆ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు? చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడం కోసం శనివారం సాయంత్రం కొన్ని మిరియాలు ఉమ్. కర్పూరంలో వేసి వెలిగించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉమ్. కొన్ని మిరియాలు 2 ఎండుమిరపకాయలు ఎక్కువ వేయొద్దు. ఉమ్. ఎందుకంటే మీరు ఆ ఉమ్. పొగ గొడ్రు వేస్తున్నారు కాబట్టి. వచ్చేస్తుంది ఎక్కువ వేసేస్తే. ఎక్కువ వేయొద్దు. ఉమ్. 1 2 ఉమ్. కొన్ని 2 3 లవంగాలు, ఉమ్. ఇన్ని మిరియాలు, ఉమ్. ఒక 2 ఎండుమిరపకాయలు వేసి కర్పూరం వేసి వెలిగించండి. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో. ఇల్లంతా కూడా ఒకసారి తిప్పండి. తర్వాత మళ్ళీ ఆవు గోదర్బార్లో దొరికేటటువంటి ధూపాన్ని వేయండి. ఉమ్. ఉమ్. ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి. ఉమ్. అలాగే ఆ రోజు కాలభైరవాష్టకం చదువుకున్నా, ఓం కాలభైరవాయ నమః అని చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామిస్తారు రైట్. ఆ రోజు. రైట్. అద్భుతం అక్క. సో దత్తపీఠంలో జరగబోతున్నటువంటి అనఘాష్టమిలో ఒకవేళ పాల్పంచుకోవాలి అనుకున్న, వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకున్న పూజ చాలా అద్భుతంగా జరుగుతుంది, స్వామి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి మరి చేసుకోవాలి అనుకుంటే ఒకసారి లత గారి నంబర్ కి కాల్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది, ఎక్కడికి రావాలి ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వటం అన్నీ ఇస్తాం. జరుగుతుంది. సో చక్కగా వచ్చి చేసుకోవచ్చు. అలాగే ఈ అష్టమి వ్రతాలు ఏవైతే చేస్తున్నారో అవి దిగ్విజయం అవుతున్నాయి ఎలాగో స్వామి అనుగ్రహంతో. చాలా చక్కగా జరగాలని సామూహికం మనస్ఫూర్తిగా అంటే ఆ శక్తి, ఆ పవర్ వేరు పద్మిని. సామూహికం సామూహికం అని దత్తాత్రేయ స్వామి ఎందుకు చెప్తారంటే, ఆ వైబ్రేషన్ వచ్చి చేయించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే సామూహికాన్ని ఎక్కువ ప్రోత్సహించమంటారు. రైట్. స్వామి ఎప్పుడు చెప్తారు సామూహిక. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపత్తి.